హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలోని చిలీ యాప్ టోకెన్ నుంచి మనకి ఇందులో వచ్చిన చిలీ టోకెన్స్ని మన ట్రస్ట్ వ్యాలెట్కి ఎలా విత్డ్రా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కంటే ముందుగా మనకి లాస్ట్ టైం మీకు ఏఏ క్యాష్ యాప్ గురించి చెప్పాను. ఇందులో నేను 2 టైమ్స్ సక్సెస్ఫుల్గా మనీ అనేది విత్డ్రా చేశాను ఫ్రెండ్స్. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ అన్నది రిజిస్ట్రేషన్ లింకు నా యూట్యూబ్ ఛానల్లోని ఏఏ క్యాష్ యాప్ అనే యొక్క యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఒక 600 కానీ 1000 కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ నేను టోటల్ ఎర్నింగ్స్ రిసీవ్డ్ అంటే నేను దగ్గరగా 427 రూపాయలు అనేది నేను నా బ్యాంక్ అకౌంట్ని విత్డ్రా చేసుకున్నాను. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ టాప్ పైన రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 టైమ్స్ అనేది నేను విత్డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఏ రోజున పెట్టాను అన్నది కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. సో బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిందా, మీరు ప్రతిరోజు ఇక్కడ చేయాల్సిన వర్కే ఉండదు. ఇక్కడ మీకు బాక్స్లోనే మై డివైస్ పెండింగ్ ఇన్కమ్ అని ఉంది కదా, అక్కడ మీకు వచ్చిన ఇన్కమ్ అన్నది మీరు జస్ట్ రిసీవ్ నొక్కితే మీకు పై వ్యాలెట్ కన్నా రీచ్ అయిపోతుంది. ఇక్కడ 200 రూపీస్కి రిసీవింగ్ అవ్వగానే మీరు విత్డ్రా పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చిలీ టోకెన్ అన్నది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చిలీ యాప్ అన్నది ఓపెన్ చేశాను. ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లీ టోకెన్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన యూస్ అంటే షార్ట్స్ చూడడం వల్ల వచ్చినటువంటి మనకి ఇన్కమ్ అంతా కూడా లీ టోకెన్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నల్ వ్యాలెట్లో ఉంటాయి. వీటిని మనం ఏం చేసుకోవాలంటే ఎక్స్టర్నల్ వ్యాలెట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే సమ్ బిఎన్బిలోకి సమ్ గ్యాస్ ఫీజు పడుతుంది. అది ఎంత అన్నది మనం ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే ఎక్స్టర్నల్ వ్యాలెట్లోకి లీ టోకెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఏ ఎక్స్చేంజ్ వ్యాలెట్కైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఫస్ట్ మనకి ఎక్స్టర్నల్ వ్యాలెట్లోకి వెళ్దాం. ఇక్కడ బిఎన్బి ఉంది కదా, సో ఇక్కడ విత్డ్రాల్ నొక్కాలంటే మనకి ఎంత అవుతుందో చూద్దాం. సమ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 0.000 అంటే 5 zeros 21 బిఎన్బి కనుక గ్యాస్ ఫీజు కనుక మనం ఉంటే ఈ లీ టోకెన్స్ అని ఎక్స్టర్నల్ వ్యాలెట్లోకి మారుతుంటాయి. అక్కడి నుంచి కూడా మనం ట్రస్ట్ వ్యాలెట్కి విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఇంత బిఎన్బి అన్నది మనం ఫస్ట్ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ బిఎన్బి రిసీవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ అడ్రస్ అన్నది మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మీరు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి. సో ఇక్కడ మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన దానికి సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం అక్కడ కాపీ చేసుకునే అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ బిఎన్బి అమౌంట్ అనేది అక్కడ ఎంత చూపించింది, 0.5023 ఎంతో చూపించింది. సో నాకు కొంచెం ఎక్సెస్ ఉంటే మనకి ఫర్దర్గా మనం ట్రస్ట్ వ్యాలెట్కి అది విత్డ్రా పెట్టుకోవాలి కాబట్టి కొంచెం నేను ఎక్సెస్ బిఎన్బి అనేది దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సరిపోకపోతే అప్పుడు చూద్దాం. సో ఓకే నొక్కాను, నెక్స్ట్ కొడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి కొంత ఫీజు అనేది కట్ అవుతుంది బిఎన్బి. సో కన్ఫర్మ్ కొడుతున్నాను. ఇక్కడ మనం ఓకే చేసిన తర్వాత ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఏంటంటే అక్కడికి వచ్చేస్తుంది. సో సెంట్ అయిపోయింది, మనకి పైన కూడా మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు మన చిలీ టోకెన్ అనేది ఓపెన్ చేసి చూద్దాం వచ్చిందో లేదో. రిఫ్రెష్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్స్, నేను పంపించినటువంటి ఇక్కడికి మనకి సక్సెస్ఫుల్గా రిసీవింగ్ అయింది, మీరు చూసుకోవచ్చు. వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇంటర్నల్ వ్యాలెట్కి వెళ్దాం. ఇక్కడ ఉన్న కాయిన్స్ అనేది ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ పెట్టేసుకుందాం ఎక్స్టర్నల్ వ్యాలెట్లోకి. సో ఇక్కడ మ్యాక్సిమం క్లిక్ చేయండి, కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తారు. ఫ్రెండ్స్, నేను ఇందాక పంపించినటువంటి బిఎన్బి అయితే దీనికి సరిపోలేదు. సో నేను యాక్సెస్ మళ్ళీ ఏంటంటే దీని బిఎన్బి అన్నది నేను పంపించాను. సో తీసుకుంది. సో ఇప్పుడు కన్ఫర్మ్ నొక్కుతున్నాను. సో డన్ అయిపోయింది, మనకి ఇంటర్నల్ వ్యాలెట్కి వచ్చేస్తాయి. సో మనకి ఇంటర్నల్ వ్యాలెట్లోనే మనకి 0 అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ వ్యాలెట్లోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఈ టోకెన్స్ అన్నీ కూడా.
ఒక 2-3 ఒక 5 మినిట్స్ రిఫ్రెష్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫీజు అన్నది మనకి ఎక్కువ తీసుకుంది. అది లీ టోకెను మనకి దగ్గరగా 2 లీ టోకెన్స్ అన్నది కూడా మనకు కట్ అయిపోయినాయి. ఈ యాప్లో మరి చాలా దారుణంగా తీసుకుంటుంది ఇది ఇందులోకి మార్చేటప్పటికి. సో ఇక్కడ మనకి లీ టోకెన్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఈ లీ టోకెన్ అన్నది ఇక్కడ మనం ఏం చేద్దామంటే, నేను ఫస్ట్ మీకు తీసుకున్నప్పుడు చూపించలేదు కదా, మీకు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. 2 టైమ్స్ అన్నది నేను బిఎన్బి అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాను. లిస్ట్ చూడండి. ఫస్ట్ నేను 0.505 బిఎన్బిని ట్రాన్స్ఫర్ చేసి నేను ఇంటర్నల్ వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ ఎక్స్టర్నల్ వ్యాలెట్లో తీసుకుందాం అంటే బిఎన్బి సరిపోవట్లేదని చెప్పింది. సో ఇలా కదని ఒక దగ్గర ఒక 35 రూపీస్ బిఎన్బి ట్రాన్స్ఫర్ చేశాను, ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ మనకి ఏంటంటే ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నుంచి కూడా మనకి ఇంటర్నల్ వ్యాలెట్ నుంచి ఎక్స్టర్నల్ వ్యాలెట్లో ఇంటర్నల్ వ్యాలెట్ నుంచి ఎక్స్టర్నల్ వ్యాలెట్లో కూడా మనకి సక్సెస్ఫుల్గా కాయిన్స్ అనేవి మనకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి మన లీ టోకెన్స్ అన్నవి నేను ఇక్కడ విత్డ్రా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం దగ్గర మ్యాక్సిమం పెట్టిన ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్. ఇక్కడ మన ఆల్రెడీ నేను ట్రస్ట్ వ్యాలెట్ లాస్ట్ టైం నా ప్రీవియస్ వీడియోలో నేను లీ టోకెన్ అడ్రస్ అనేది నేను యాడ్ చేశాను. సో అడ్రస్ ఇచ్చేస్తాను. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశాను. సో లాస్ట్కి వచ్చేస్తే మనకి లీ టోకెన్ ఉంటుంది. ఇంకా లవ్ ఎర్న్ ఎంజాయ్ టోకెన్ ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి అడ్రస్ వస్తుంది, దాన్ని కాపీ చేశాను. సో ఇక్కడ అడ్రస్ దగ్గర ఆ అడ్రస్ అనేది ఇచ్చేయండి. సో ఇక్కడ మీరు కన్ఫర్మ్ క్లిక్ చేస్తారు. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ వ్యాలెట్ నుంచి కనుక మనకి ట్రస్ట్ వ్యాలెట్కి కనుక మనం విత్డ్రా చేయాలంటే ఎంత ఫీజు పడుతుందో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఎంత ఫీజు అన్నది బిఎన్బి మనకి అవసరం అవుతుంది. సో నేను దగ్గరగా ఒక 35 రూపీస్ బిఎన్బి అన్నది నేను యాప్లో ఉంచాను కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ మీకు క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏంటంటే లీ టోకెన్ అన్నది ప్రజెంట్ పెండింగ్లో ఉంది. ఒక 2-3 మినిట్స్ మన ట్రస్ట్ వ్యాలెట్కి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత కూడా మీకు ఇదే వీడియోలో మీకు చూడండి ట్రస్ట్ వ్యాలెట్ పైన మనకి మెసేజ్ వచ్చింది, చెక్ చేద్దాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసి చూపిస్తున్నా, ఒక్క నిమిషం. పై మెసేజ్ ఇంకో రిసీవ్డ్ చూసారా ఫ్రెండ్స్, రిసీవ్డ్ 2.6071 LEL. సో ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకి లీ టోకెన్స్ వచ్చాయా లేదా చూడండి ఫ్రెండ్స్, టాప్లో మనకి 435 రూపీస్ చాలా సక్సెస్ఫుల్గా మనకి ఏంటంటే 2.60 లీ టోకెన్స్ అనేది మనం సక్సెస్ఫుల్గా అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే వీలైనంత మీరు లీ టోకెన్స్ అన్నది మీరు యాప్లో ఎర్న్ చేసుకుని ఇలాగే మీరు ట్రస్ట్ వ్యాలెట్కి విత్డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఒకసారి మన చిల్లీ టోకెన్ చూద్దాం ఓపెన్ చేసి, బ్యాలెన్స్ ఏమైనా ఉందేమో చూద్దాం ఫ్రెండ్స్. ప్రజెంట్ మన దాంట్లో అయితే లీ మొత్తం 0 అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే ఫ్యూస్ అనేది వాచ్ చేస్తూ కూడా మరి ఎర్న్ చేసుకోవాలి. సో ఇలా మీరు వాచ్ చూస్తూ మీరు ఎర్న్ చేసుకోవాలి. సో ప్రజెంట్
మనకి ఇంకా వ్యాలెట్లో మనకి ఏ విధమైన కాయిన్స్ కూడా లేవు ఫ్రెండ్స్, ఖాళీ అయిపోయింది. సో ప్రజెంట్ మనకి ఏంటంటే ఓన్లీ మనకి బిఎన్బి ఉంది ఇందులో. సో ఇక్కడ మనం ఏంటంటే లీ టోకెన్స్ అనేది మళ్ళీ ఎర్న్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాను. సో మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఇంకా ఫ్రెండ్స్ ఫస్ట్లో ఉన్న టాప్ కాయినే మనకి లవ్ అండ్ ఎర్న్ ఎంజాయ్. మనకి ఎన్ని కాయిన్స్ వచ్చే చూసారు కదా ఫ్రెండ్స్, 2.60 వర్త్ వచ్చేసి 434 రూపీస్. సో ప్రతి ఒక్కరు కూడా ఇదే మాదిరిగా మీరు ట్రస్ట్ వ్యాలెట్ కానీ విత్డ్రా చేసుకోండి. నా యొక్క వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మరెన్నో క్రిప్టో లూట్స్కి సంబంధించి పేటిఎం లూట్స్ కానీ క్యాష్ బ్యాక్ లూట్స్ కానీ ఏదైనా సంథింగ్ మొత్తం ప్రతిదీ కూడా నా వీడియోని షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.